అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తన విజన్ను స్పష్టం చేశారు. అమరావతి కేవలం పరిపాలనా రాజధాని మాత్రమే కాదని అది దేవతల రాజధాని, ప్రజల రాజధాని అని తెలిపారు. ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్పై రాజకీయ విమర్శలు మళ్లీ వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ హామీల పరిస్థితి ఏంటో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన బీఆర్ఎస్ ఇప్పుడు యువ సంగ్రామ సదస్సు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కృష్ణబాబు కాలనీలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, మహిళల గౌరవం, భద్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా సరే ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. న్యూఢిల్లీలోని అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆల్ ఇండియా చాప్టర్ చైర్మన్ల సమావేశం 2026లో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. తాండూరులో రాష్ట్ర మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 290 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. స్వచ్ఛతే అభివృద్ధికి తొలి అడుగని చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు చౌటుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. గ్రామస్తులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించిన మంత్రి అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో అద్దె వాహనాల రెంటు పెంపుపై రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెలవారీ అద్దెను 34,000 నుంచి 55,000కు పెంచడంతో పాటు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 22వ స్నాతకోత్సవం ప్లేస్మెంట్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. 1004 మంది విద్యార్థులు డిగ్రీ సర్టిఫికెట్లు అందుకున్నారు. అలాగే 205కు పైగా ప్రముఖ సంస్థల్లో 1049 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వర్ణ, రజత పథకాలు ప్రదానం చేయడంతో పాటు పరిశ్రమలతో పలు అవగాహన ఒప్పందాలు జరిగాయి. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా ఓటరు నమోదు, సవరణలు గడువులోగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఓలు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆస్తి వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. చింతలపల్లి గ్రామంలో 3 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న డీ ఫారం పట్టా భూమిని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని దళిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. భూ వివాదం నేపథ్యంలో తమపై వరుస దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయని, మంత్రి అనుచరుల ప్రోద్బలంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా తమను అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపోయారు. కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గోనెగొండలో పెట్రోల్ బంక్ సమీపంలో రేకుల షెడ్లలో నిర్వహిస్తున్న జీనియస్ గ్లోబల్ స్కూల్లో వందలాది మంది విద్యార్థులు చదువుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వర్షాకాలంలో బలమైన గాలులు, వర్షాల వల్ల ప్రమాదం జరిగితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు, మహిళా బిల్లులో ఓబీసీ సబ్ కోటా అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ఓబీసీ వ్యతిరేక ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. జనాభా తమాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు 60% పెంచాలని, మహిళా బిల్లులో ఓబీసీలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని కోరారు. చిత్తూరు జిల్లా కుప్పంలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.
గుడిపల్లి మండలం మల్లప్పకొండపై భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలో 6గురిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ పార్థసారథి వెల్లడించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా మారడంతో ప్రియుడు గంగాధర్తో కలిసి భార్య ఈ హత్యకు పాల్పడినట్టు విచారణలో తేలిందన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేపట్టిన ఆందోళనలో ఓ మహిళ ఆయనపై ఇంకు చల్లడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఘటనతో నిరసన ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా వెంటనే స్పందించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. కలుషిత ఆహారం తీసుకున్నట్టు భావిస్తున్న 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనపై ఆరా తీస్తుండగా విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం గొల్లగూడెం వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన 5గురు ప్రమాదశాత్తు మృతి చెందారు. చేపల వేట కోసం గోదావరిలోకి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగి వారంతా గల్లంతయ్యారు. ఇక సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులు సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. ఓరుగల్లు నగరంలో జగన్నాథుడి రథయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూలై 20న భక్తి శ్రద్ధలు ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఈ రథయాత్రను వైభవంగా నిర్వహించనున్నట్టు ఇస్కాన్ టెంపుల్ వరంగల్ నిర్వాహకులు మురళీవదన కృష్ణదాసు ప్రభు తెలిపారు. కీర్తనలు, భజనలు, నృత్యాల నడుమ సాగే ఈ యాత్రలో వరంగల్ ట్రై సిటీ ప్రజలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వరంగల్ జిల్లాలో భారీ కొండ చిలువ కలకలం రేపింది. పర్వతగిరి మండల కేంద్రంలోని ఓ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన వలలో భారీ కొండ చిలువ చిక్కుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వంకాయ తోటను కోతుల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన వలలో కొండ చిలువ చిక్కుకున్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆషాఢమాసం బోనాల పండుగ వేళ వరంగల్ జిల్లా మామునూరులోని పోచమ్మ తల్లి ఆలయంలో అరుదైన దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణంలోని పునుగుపిల్లి ప్రత్యక్షం కావడంతో భక్తులు ఆసక్తిగా వీక్షించారు. దీనిని పలువురు భక్తులు అమ్మవారి ఆశీర్వాదంగా శుభసూచకంగా భావిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్సీఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చెప్పులు చేత పట్టుకొని నిరసన ధర్నా నిర్వహించారు. కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్లో నీటి సమస్య పరిష్కరించాలని కోరిన విద్యార్థులను ఆర్సీఓ దూషించారని ఆరోపిస్తూ ఈ నిరసన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ రైతులు వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెస్ మారినా కాంట్రాక్టర్ల తీరులో మార్పు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లాలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. వాజేడు మండల కడేకల్ గ్రామంలో మడే చలపతి అనే 32 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పేరూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తమ్ముడిని పాఠశాలలో దింపేందుకు స్కూటీపై వెళ్తున్న అన్నదమ్ములను వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 ఏళ్ల సుఫియాన్ మృతి చెందగా 15 ఏళ్ల అన్న తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై బాధితులు ఫిర్యాదు మేరకు జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.